హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇవాళ చిటికలో తయారైపోయే బెండకాయ వేపుడిని డిఫరెంట్ స్టైల్లో వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసేసేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. గోరువెచ్చటి అన్నంలో ఈ బెండకాయ వేపుడిని కలుపుకొని తింటుంటే మంచిగా వేగిన బెండకాయ రుచి తెలుస్తూ అక్కడక్కడ కరకరలాడే బూందీ లాంటి పలుకులతో భలేగా ఉంటుందండి. ఈ బెండకాయ వేపుడు కోసం బెండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పొడుగు చీలికల్లాగా కోసి పెట్టుకోండి. ఇందులోకి ఉప్పు, వెల్లుల్లిపాయ కారం, మామూలు కారం, చిటికెడు గరం మసాలా, శనగపిండి, బియ్యపిండిని వేసుకొని మంచిగా కలుపుకోండి. శనగపిండి తింటే గ్యాస్ పట్టేస్తుంది అనుకుంటే గనక మొత్తం బియ్యపిండినే వాడుకోండి. ఇందులోకి చాలా కొంచెంగా నీళ్లు వేసుకొని శనగపిండి ముక్కలకి అంటుకుని ఉండేలాగా కలుపుకోండి. లోతు తక్కువగా ఉన్న బాణల్లో నూనె వేసుకొని కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని నూనెలోకి వేసేయండి. మీకు ఇష్టమైతే గనక డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వేపుడిని ఎయిర్ ఫ్రైర్ లో చేసుకున్నా గానీ చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ ఉంటే గనక ఈ రెసిపీ కోసం మూలబడేసిన ఎయిర్ ఫ్రైయర్ ని బయటికి తీయండి. బెండకాయ ముక్కలకి మోరల్ సపోర్ట్ ఇస్తూ అన్ని వైపులా తిప్పుతూ ముక్కలు మాడిపోకుండా వేపుకోండి. బెండకాయ ముక్కల్ని శనగపిండి పలుకుల్ని కరకరలాడేదాకా వేపుకోండి. చివర్లో కొంచెం కరివేపాకు, రుచికి మసాలా కారం వేసుకొని ఉప్పు సరి చూసుకుంటే కరకరలాడే బెండకాయ వేపుడు తయారైపోతుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.